మొదటి స్త్రీ అయిన అవ్వ గురించి మాట్లాడాలని నేను సిద్ధపడవచ్చాను ప్రభువు ద్వారా. ఎవరు? మొదటి స్త్రీ, మొట్టమొదటి స్త్రీ భూమి మీద అవ్వ. రైట్? పెళ్లి వరుసలో చాలా మీరు కొన్ని పాయింట్స్ ఉంటారు, మీరు చక్కగా వాటిని నోట్ చేసుకొని మీరు అవన్నీ తర్వాత కూడా వాటిని చూసుకోవడానికి మీకు అవకాశం ఉంది. ప్రపంచానికే తల్లి ఆమె, ప్రపంచానికే తల్లి ఆమె, ప్రపంచానికే తల్లి. మొట్టమొదటి స్త్రీ, ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. బాధాకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఉమెనే కానీ వేస్ట్ ఉమెన్, ఫస్ట్ ఉమెనే కానీ వరస్ట్ ఉమెన్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఆమె గురించి. దేవుడు ఆమెను ఫస్టే చేశాడు, అందరికంటే ముందు చేశాడు. కానీ ఆమె అందరికంటే వెనక్కి వెళ్ళిపోయింది, లాస్ట్ రోలో ఉన్నది. మొదటి వారు కడపటి వారు అవుతారని చెప్పదా, అట్లయిపోయింది. దేవుడేమో ఆమెని ఫస్ట్గా బెస్ట్గా ఉంచాలనుకున్నాడు, కానీ ఆమె వేస్ట్గా వరస్ట్గా లీస్ట్గా అయిపోయింది. మీ అందరికీ ఒక మాట చెప్పాలి కదా, దేవుడు మిమ్మల్ని కూడా బెస్ట్గా బెస్ట్ ఉమెన్గా చేయాలనుకుంటున్నాడు. ఫస్ట్ అండ్ బెస్ట్ ఉమెన్గా దేవుడు మిమ్మల్ని చేయాలనుకుంటున్నాడు. ఆర్ యు రెడీ? సిద్ధమైన మీరు బెస్ట్ ఉమెన్గా ఉండాలి. సీజ్ ఎ బెస్ట్ ఉమెన్ అనే సాక్ష్యం మీరు సంపాదించుకోవాలి. దేవుని ఉద్దేశం అది, దేవుని సంకల్పం అది. వీడుగా మగాడంటే అంటారు, అట్లా ఈమెగా భార్య అంటే అనాలి అందరూ. కోడలంటే ఈమె, కూతురంటే ఈమె, అమ్మమ్మ అంటే ఈమె, నాన్నమ్మ అంటే ఈమె, అక్క అంటే ఈమె, చెల్లంటే ఈమె. అంటే మనకి ఇన్ని పాత్రలు ఉంటాయి కదా. ఒక స్త్రీ ఎన్ని పాత్రలు పోషించాలి? కుమార్తె దగ్గర నుంచి మొదలు పెడితే కదా, ఫస్ట్ మీ పొజిషన్ ఏంటి? పుట్టగానే కుమార్తె. మీరు ఒక బెస్ట్ డాక్టర్గా ఉండాలి, బెస్ట్ డాక్టర్గా ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ మీకు ఏంటి తెలుసా? సిస్టర్ పొజిషన్. సిస్టర్ పొజిషన్ అవునా? మీకు తోబుట్టులు ఉంటారు కదా. ఫస్ట్ డాటర్ పొజిషన్, నెక్స్ట్ సిస్టర్ పొజిషన్. ఒక మంచి సిస్టర్, బెస్ట్ సిస్టర్ అని నేను అనాలి, కుటుంబం కానీ సొసైటీ కానీ. నెంబర్ 3 బెస్ట్ వైఫ్. ఎవరు? భార్య, మంచి భార్య, మంచి భార్య. అన్నింటిలో బెస్టే ఉండాలి, ర్యాంక్ ఫస్టే ఉండాలి. భార్య అంటే ఏమయ్యా అనేటప్పుడు ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ ఏంటి? కోడలు, సిస్టర్ ఇన్ లా, మదర్, అంతేనా? డాక్టర్ ఇన్ లా, బెస్ట్ డాక్టర్ ఇన్ లా, మంచి కోడలేమా అనే సాక్ష్యం పొందుకోవాలి. నెక్స్ట్ వచ్చేది మదర్, బెస్ట్ మదర్. ఒక మంచి తల్లి, ఒక మంచి తల్లి. ఆ తర్వాత తల్లి తర్వాత ఇంకేముంది? అత్త. నువ్వేమైతావు? అత్తవైతావు. అయితావా? కొడుకు పుట్టిన అత్తవైతావు, కూతురు పుట్టిన అత్తవైతావు. నువ్వు ఒక మంచి అత్తగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చింది అమ్మమ్మ, నాన్నమ్మ. ఆ తర్వాత వచ్చింది అమ్మమ్మ. మా నాన్నమ్మ చాలా మంచిది, మా అమ్మమ్మ చాలా మంచిదని మీరు చెప్పాలి. ఎన్ని పొజిషన్స్ ఉన్నాయండి? లెక్క పెట్టండి. కూతురు, సిస్టరు, వైఫ్, కోడలు, తల్లి, అత్త, అమ్మమ్మ, నాన్న. ఎన్ని? 7.
ఏడు పోస్టులకు మీరు న్యాయం చేయాలి. 7 పోస్టులకు మీరు న్యాయం చేయాలి. ఇప్పుడు మీరు ఎన్ని పోస్టులు ఉన్నారు చూడండి. ఎన్ని పోస్టులలో ఉన్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు మీ తల్లిదండ్రులకు మీరు కూతురైనా రైటా? నెక్స్ట్ ఇప్పుడు మీ బ్రదర్స్ సిస్టర్స్కి అక్కేనా, మీరు అక్కో చెల్లెలు ఉంటారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మూడోది భార్య లేదు. నెక్స్ట్ కోడలు లేదు. నెక్స్ట్ తల్లు లేదా మీరు ఇక్కడ దాకా వచ్చారు. తర్వాత అన్ని పొజిషన్స్ ఉన్నాయా మీకు? ఆ 2 లేవు. ఇన్నిటికి మీరు న్యాయం చేస్తున్నారా? మీరు ఆలోచించండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బెస్ట్ డాక్టర్ అంటున్నారా? ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని బెస్ట్ డాక్టర్ అంటున్నారా? ఏమి నాకు మంచి కుమార్తె అండి, ఏమి పుట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నానని సాక్ష్యం ఉందా? ఇలా ప్రతి పొజిషన్లో మీరు బెస్ట్గా ఉండాలి. ప్రభువు కోరికది. నువ్వు మంచి డాక్టర్ అయితే నీ తల్లిదండ్రులు నీ ద్వారా రక్షణ పొందుతారు. నువ్వు మంచి సిస్టర్ అయితే మీ బ్రదర్స్ సిస్టర్స్ నీ ద్వారా రక్షణ పొందుతారు. నువ్వు బెస్ట్ వైఫ్ అయితే నీ భర్త మారు మనసు పొందుతాడు. నువ్వు బెస్ట్ కోడలు అయితే నీ అత్త మారు మనసు పొందుతుంది. నువ్వు బెస్ట్ తల్లి అయితే పిల్లలు మారు మనసు పొందుతారు. నువ్వు బెస్ట్ అత్త అయితే నీ కోడలు మారు మనసు పొందుతుంది. ఇలా ప్రతి దాంట్లో నువ్వు బెస్ట్గా ఉంటే నిన్ను చూసి వాక్యము లేకుండా పేతురు పత్రికలో వాక్యము లేకుండానే నిన్ను నీలో ఉన్న నీ భర్తలు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నీ ప్రవర్తనను చూసి ప్రభు దగ్గర ఆకర్షింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది దేవుని చిత్తం మీ జీవితంలో. ఇది ఫస్ట్ విషయం. అది దేవుని చిత్తం మీ జీవితంలో. అవతల వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళని బట్టి మన క్యారెక్టర్ అనేది మారుతుంది. మా అత్త మంచిది కాదు నన్ను ఏం చేయమంటారు, మా కోడలు మంచిది కాదు నన్ను ఏం చేయమంటారు, మా ఆయన మంచోడు కాబట్టి నన్ను ఏం చేయమంటారు. ఈ యొక్క మంది వాళ్ళు మంచోళ్ళైనా కాకపోయినా నీవు మాత్రం మంచి ఉండాల్సిందే, అంతే. బైబిల్లో ఉందిగా, మంచితోనే మేలుతోనే కీడును మనం జయించాలి తప్ప కీడుతోని మనం మేలుని జయించే పద్ధతి మనకు కాదు. అర్థమైందా? ప్రేమతోనే మంచితనంతోనే మేలుతోనే మనం సమస్తాన్ని జయించాలి. దట్ ఈస్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె గురించి మొదటి విషయం చెప్పాను మీకు నేను. ఆమె దేవుడు ఆమెని బెస్ట్గా ఫస్ట్గా ఉంచాలని ఆయన అనుకుంటే ఆమెమో వేస్ట్గా వరస్ట్గా లీస్ట్గా తయారైపోయింది. అది మొదటి విషయం. రెండో విషయం, అవ్వ గురించి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అవ్వకి ఒక చెడ్డ అలవాటు ఉంది. చెడ్డ అలవాటు ఏంటంటే భర్తకు తెలియకుండా చేయడం. స్త్రీలకి ఈ అలవాటు అస్సలు ఉండకూడదు. మీరేమి చేసినా భర్త అంటే ఎవరమ్మా? మీలో సగం. మీ శరీరం మీ భర్త శరీరం వేరా, మీ ఇద్దరు ఒకటేనా? అంతే కదా. అలాంటప్పుడు ఏది మీరు చేసినా, అది మంచి చేసినా చెడు చేసినా ఖచ్చితంగా మీ భర్తకు తెలిసే చేయాలి. ఇట్ ఈస్ 100%. తెలియకుండా చేయొద్దు, అస్సలు చేయొద్దు. తెలియకుండా ఏది చేయొద్దు, భర్తకు తెలియకుండా ఏది చేయొద్దు. అదొక్కటి అవ్వ జీవితాన్ని తలకిందు చేసి పడేసింది. ఒకే ఒక రీజన్ ఉంది. ఆయన ఒప్పుకోకపోతే ఒప్పించే ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, ఒప్పుకోవాలి. అంతేగాని నీవు సొంతంగా డిసిషన్ తీసుకోవడానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు. దాచుకోవడానికి ఏం నియమించారండి అననీయ సభ్యుల వాళ్ళు? అవునా? నైట్ మీటింగ్ పెట్టుకున్నారు ఇద్దరు, భార్య భర్త ఇద్దరు కూర్చొని నైట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఏమండి అంత ఇస్తే ఏమో ఉందండి, అమ్మా అంత ఇస్తే ఏమో ఉంది, కొంచెం దాచేసుకుందాం. అబ్బా భలే ఆలోచన వచ్చిందని భర్త అన్నాడు, భలే ఆలోచన వచ్చిందని భార్య అన్నది. ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఏకీభవించి
ఇద్దరికి తెలిసేటట్లే కొంత ధనం దాచుకొని కొంత తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టారు. అంటే చెడు చేయడానికి కూడా వాళ్ళు ఏం చేశారు? డిస్కషన్ చేసుకొని చేశారు. భార్యాభర్తలు సంబంధం చావుతోనే తెగిపోయిందని, ఇంకా దానికి వేరే మార్గం లేదు. విడాకులు ఒప్పుకోవడం బయట ఒప్పుకుంటుందా? మలాకి స్పష్టంగా చెప్తుంది కదా, హేయమైన ఉంటుంది. విడాకులు అనేది దేవునికి హేయమైన కాదు. ఒకసారి కమిట్ అయ్యాం ఒక వ్యక్తికి అంటే ఇక జీవితకాలం మొత్తం భరించాల్సిందే, తప్పించుకునే మార్గాలు చేయొద్దు. సో మొట్టమొదటి చెడ్డ లక్షణం అవ్వలో ఏంటంటే తన భర్తకు తెలియకుండా ప్రవర్తించు, తన భర్తకు తెలియకుండా చేయడం, పండు తినడం, అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నా పైన యజమానుడు ఉన్నాడు అనే విషయాన్ని నాకు మర్చిపోయింది. ఈమె యజమానురాలనుకుంది కాబట్టి ధైర్యం తీస్తుంది. జనరల్గా ఏమనాలమ్మా, నువ్వు వచ్చినా బాగానే చెప్తున్నావు, ఆల్మది మా ఆయన కూడా వస్తాడు, వస్తే ఆయనతో కూడా చెప్తూ ఈ విషయం మరి చెప్పినాక ఆయన కూడా ఓకే అంటే మరి తినేస్తాం మేము, లేకపోతే అంతకి ఇబ్బంది అయితే రేపు రా మా ఆయన పలానా టైంలో ఉంటాడు అని చెప్పాల్సింది. ఎవరికి? సైతానికి. సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండానే తన సొంత ఒపీనియన్తోనే ముందుకెళ్ళిపోయింది. మళ్ళా చెప్తున్నాను మీకు, ప్లీజ్ మీ భర్తకు తెలియకుండా ఏది మీరు చేయకూడదు. అది చాలా భయంకరమైన విషయం. దాని విషయం ఏంటంటే, మొదటి బైబిల్లో ఉన్న మాట, స్త్రీ బలహీనమైన ఘటన ఏర్పడింది. మీకు తెలియని విషయాలు పౌలు అన్నట్లుగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంట్లో మీ భర్తలు అడిగి మీరు తెలుసుకోవాలనే మాట ఉంటుంది. స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలసినదే. మీరేమైనా తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర మీ భర్తలు అడిగి తెలుసుకోవాలి అనేది పౌలు ద్వారా ప్రభు చెప్పారు. అంటే అన్నీ తెలుసు నాకు అనే మనసు ఎవరికి ఉండకూడదు. నాకు అన్నీ తెలుసు, ఆయనకే తెలుసు అనే మైండ్ సెట్ ఉండకూడదు. అది మంచిది కాదు. నీకు తెలియదు ఆయనకి తెలిసి ఉండొచ్చు, నీకు తెలియదు ఆయనకి తెలిసి ఉండొచ్చు. ఆయన సలహా తీసుకోవడం అవసరం, అత్యవసరం. ప్రజలో కొంచెం కఠినంగానే ఉంటాయి, ఎందుకంటే అందరి ఇళ్లలో భర్తలు రైట్గా ఉంటారు. వాళ్ళు మీ అంత ఆత్మీయంగా, మీ అంత భక్తిగా, మీ అంత జ్ఞానంగా ఉండకపోవచ్చు. వాస్తవం తెలుసు నాకు కూడా. కానీ తప్పదు, సిస్టమ్ అట్లుంది, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఒక ఆమె అన్నది, అయ్యా నేను ఉండలేనయ్యా, ఆయన దగ్గర ఉంటే నేను చచ్చిపోయేటట్టున్నా, నన్ను చంపేసేటట్టున్నాడు, నేనన్నా చచ్చిపోతాను, ఆడన్నా చంపేస్తాను, నన్ను నేను వెళ్ళిపోతా పాపం ఇంటికి అన్నది ఒక భార్య. నేనన్నాను, అదెంతవరకు కరెక్ట్ అమ్మా? నువ్వు వెళ్ళిపోవద్దు, నువ్వు చంపుకోవద్దు. ఇంకొకటి ఆప్షన్ ఉంది, ఆడు చంపేస్తే చచ్చిపోవద్దు, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇదే మాట, నువ్వు చచ్చిపోవద్దు, అట్లనే ఇంటికి వెళ్ళిపోవద్దు. నీ భర్తని ఎంత టార్చర్ పెడుతున్నాడో నాకు తెలుసు, నువ్వు చెప్పేదాన్ని బట్టి. అయితే నువ్వు నీ భర్త చేతిలో చనిపోవడమే నీకు మంచిది, నువ్వు పరలోకి వెళ్ళిపోతావు. మంచిదని నువ్వు సాక్ష్యం విన్నాను. ఒక తల్లి తన ఇంట్లో భర్త లేనప్పుడు భయపడుతూ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన అనుకోని సమయంలో వచ్చాడంట. అసలే దేవుడు అంటే చాలా బాగుంది. అలా అనుమోకాలు ఇట్లా చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే చూసి సైలెంట్గా వచ్చి వెనక నుంచి కాలుతో తన్నాడంట. తట్టి ఎడబడుతుంది,
బోర్ల పక్కన పడిపోయింది. కిరసనాలు పోసి కాలు పెట్టారు. ప్రభు కోసం అలా త్యాగం చేసిన స్త్రీ ఉన్నారు. ఎలాగైనా చనిపోవాల్సిందే కదా, చనిపోతే పరలోకం వెళ్ళాల్సిందే కదా. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఇలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రభు మారుస్తాడు, అంటే ప్రభు మనలైన పరలోకం తీసుకెళ్తాడు. కానీ మనం భర్తను నెగ్లెక్ట్ చేయకూడదు, భర్తను చిన్న చూపు అస్సలు చూడకూడదు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అన్ని జనులకు అలవాటు కదా, లేకపోతే భర్త కాలం దండం పెట్టడము, లేకపోతే మంగళసూత్రాన్ని కళ్ళ కట్టుకోవడము, ఇవి చేస్తూ ఉంటారు. క్రైస్తవులు అసలు కొంతమంది చూస్తే ఈ కరివేపాకే వాళ్ళ భర్త వాళ్ళ దృష్టిలో, పూర్వం కరివేపాకు చీపుట్లలో చీపుట్ల. నో, నాట్ లైక్ దట్. లాభొచ్చా ఆర్డర్ తెలుసా మీకు? మా సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. భార్యకి శిరస్సు ఎవరు? మీకు శిరస్సు ఎవరు? మీ కిరీటం ఎవరు? అదే కదా. ఆయన లేకపోతే మీకు శిరస్సు లేదు, మొండమే మీకు. మొండానికి విలువ ఉంటుందా? ఉండదు కదా. అందుకే భర్త చనిపోతే ఎంత చీప్గా చూస్తున్నారు జనాలు. అవి చూస్తుంది ఏంటిమా అంటారా లేదా? కాబట్టి మొదటి విషయం. రెండవది, ఎవరైనా మన ఇంటికి వచ్చి, మీ ఇంటికి వచ్చి మీకు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని మీరు మీ భర్తతో పంచుకోకుండా ఉండకూడదు. రెండోది, అసలు అపరిచితులతో మీరు మాట్లాడకూడదు. మాట్లాడచ్చా? ఫస్ట్ మీకు ఎవరు రాగానే ఫస్ట్ ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అని అడిగి, అలా ఆయన వచ్చిండు మాట్లాడాలా ఉందా అని అడిగి, అప్పుడు ఆయనతో మాట్లాడటం మంచిది, వాళ్ళతో మాట్లాడటం మంచిది. భర్త పర్మిషన్ లేకుండా ఈ రోజున కుటుంబాన్ని చూడండి, ఎన్ని గొడవలు. ఎందుకు ఆయనతో మాట్లాడను, ఎందుకు ఆయన చూసినావు, ఆయనతో ఎందుకు చాటింగ్ చేస్తున్నావు, అవునా కదా? అనుమానం వాస్తవం చేయకూడదు. భర్తకు తెలియకుండా ఎవరితో మాట్లాడద్దు, భర్తకు తెలియకుండా ఎవరికి ఫోన్ చేయకూడదు, భర్తకు తెలియకుండా ఎవరితో మెసేజ్ చేయకూడదు. అది మంచిది. అవ్వ అదే పొరపాటు చేసింది. భర్త లేనప్పుడు ఎవరో వచ్చారో అపరిచితులు, అంతకుముందు వాళ్ళెవరో తెలియదు, అయినా క్లోజ్గా మూవ్ అయింది, కుటుంబమే నాశనం అయింది. మొదటిది. రెండోది చెప్పాను, భర్తకు తెలియకుండా ఏం చేయకూడదు. రెండోది, భర్తకు తెలియకుండా ఎవరితో మనం మాట్లాడకూడదు. రెండోది, చెప్పుడు మాటలు. ఇంకో ముఖ్యమైన విషయం ఇది వినండి బాగా. ఇప్పటికి ఏ విషయాలైంది? మూడాలి. ఫస్ట్ వేస్ట్ అయిపోయింది, రెండోది తెలియకుండా, మూడోది ఎవరితో మాట్లాడదు. ఇది నాలుగు. చెప్పుడు మాటలు అస్సలు వినకూడదు. శరీరంలో ఇదే పెద్ద సమస్య. చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళంతా ఎలా చెప్తారు చూడండి, ఎలా చెప్తారు? మంచి చెప్తారు, ఎక్కువ చెడే ఉంటుంది. పక్కింటావు కానీ, ఎదురింటావు కానీ, వేరే ఆయన కానీ మన దగ్గరికి ఎప్పుడు మ్యాక్సిమం మంచి చెప్పడానికి రాదు. ఏంటంటే వస్తుంది, చెడు చెప్పడానికి వస్తుంది. అందుకే ఎవరు ఏది చెప్పినా అసలు వినకూడదు జనరల్గా. రెండోది, విన్నా కూడా వెంటనే నమ్మకూడదు. చెప్పుడు మాటలు నమ్మి చాలా కుటుంబాలు పాడైపోయింది. నేను విన్నాను, మీ ఆయన పలానా అంట కదా, మీ ఆయన అనుకున్నాడు కనపడ్డాడు తెలుసా నీకు, మీ ఆయన అనుకున్నాడు ఇక్కడ కనపడ్డాడు తెలుసా నీకని ఆ పక్కిట వచ్చి నీ చెవిలో ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉంటావా? అవునా అక్క, వాము అయ్యా ఇంకేముంది,
సాయంత్రం రాని ఎప్పుడు వద్దరని ఎదురు చూస్తా ఉండవు, పనులని పక్కన పెట్టి కూరలో అందులో ఆడు ఎప్పుడు వద్దరని ఎదురు చూస్తా ఉండవు. రాగానే ఇంకా తగ్గిపోవడమే, ఇంకేమన్నా నీళ్ళు ఉండదు, తీయిట ఉండదు, పలకరీట ఉండదు. ఏందబ్బా తేడా కదా, ఏం అర్థం కాదు. అయిపోయా రచ్చ అందుకే అట్లా కాదు, విన్నా కూడా అది ఎంతవరకు నిజమో కాదో దాని గురించి ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక కన్ను దాని మీద వేసి కొంతకాలం మనం దాన్ని పరీక్షించి ఒకవేళ నిజమే అనిపించినప్పుడు ప్రశాంతంగా నిదానంగా ఒకరోజు మంచి సమయం చూసి మంచి మూడ్లో అయినప్పుడు ఎవరిని ఇలా అనుకుంటున్నారు కొంతమంది, ఇది ఎంతవరకు నిజమండి, నేనైతే నిజమని నమ్మట్లేదు కానీ బయటికి నాకు అని సైలెంట్గా నిదానంగా ప్రేమగా ఆ విషయాన్ని చెప్పాలి. ఇలా అయితే ఎలా ఉంది, ఇలా కాదు కదా అనేసి ప్రేమతో మనం ఆయనకు ఆ విషయాన్ని తెలియజేసినప్పుడు ఆయన దాన్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేగాని విధంగానే వేసి ఆయన గౌరవ చేసుకుంటే సంసారాలు పాడైపోతాయా? చెప్పరే. కాబట్టి జాగ్రత్తగా ఖచ్చితంగా జాగ్రత్త. చెప్పుడు మాటలు ఏం చేయకూడదు, నమ్మొద్దు, వెంటనే నమ్మి రియాక్షన్ తెచ్చుకోకూడదు. నాలుగో విషయం ఐదో విషయం ఏంటంటే తాను చెడిందే కాకుండా తన భర్తను కూడా ఆమె చెడు చేసింది. ఇది భయంకరమైన పాపం. అలాగా కొంతమంది వస్తావా రావా, అసలు నువ్వు పోవడమే దండగమ్మా, వద్దు ఉండండి ఏమన్నా, నువ్వు వస్తేనే నేను ఎంత కొన్ని విషయాలు మంచి విషయాలు కానివి మనం వెళ్ళడమే తప్పది, మనం చేయడమే తప్పది. బలవంతంగా వాళ్ళతో కూడా చేపిస్తే ఇంకెంత దారుణం, 200 శిక్ష కాదు ఖచ్చితంగా. అసలు మనం చెడవద్దు, చెడవద్దు. అట్లాంటిది మనము చెడి ఇతరులను చెడితే ఇంకెంత కఠినమైన శిక్ష మనకు ఉంటుంది. అవ్వ తాము తినడమే తప్పు ఆ పండు, అలాంటిది తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా చేసింది. ఇచ్చిందానే రాదు, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. సరే, ఆయన జ్ఞానం ఏమైపోయింది సెకండరీ. ఆయన వర్షంలో ఆలోచించొద్దు, స్త్రీలం కాబట్టి మన వర్షంలో ఆలోచించు. ఆమె తప్పు చేసి ఏమార్చదు కాదు, భయపడిపోతూ ఉండాలి. అయ్యో మా ఆయన తెలియకుండా ఈ పండు తిన్నాను, ఆయన ఎక్కడ కొడతాడు నన్ను, ఎక్కడ తిరుగుతాడు నన్ను, ఇప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ఉడుకుతూ ఉండాలా కదా? అదేం లేదు. ఆయనే ఉంది, రాగానే ఏం చేసిందో, ఏం లాజిక్ చెప్పిందో, ఏం లాలించిందో, ఏం లాలన చేసిందో, ఇడుగుడు తింటే కూడా ఉండదు కదా అనుకుందేమో. కొంతమంది జ్ఞానం దెయ్యపు జ్ఞానం ఇది. నొక్కదాన్ని చేస్తే బాగుంది, ఇప్పుడు చేస్తే బాగుండదు, లేకపోతే పొద్దాక నన్ను దీని గురించి అంటా ఉంటారనేసి లాలించి పాలించి ఏదో చేసి మొత్తం మీద ఆయన కూడా తినేటట్టు చేసేసింది. సగం అయిపోయాడు. చాలా క్లోజ్. మీరు తప్పు చేయకూడదు, పొరపాటున మీ భర్తను కూడా తప్పు చేయించే ప్రయత్నం చేయొద్దు. కొంతమంది ఇంట్లో అక్యూటోతో గొడవ పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకోవడం కాబట్టి ఏమంటుంది కదా సార్, నువ్వేం మాట్లాడట్లా, ఏదన్నా నువ్వేం మాట్లాడట్లా, వాళ్ళకి సపోర్టా, నాకు సపోర్ట్ ఇవ్వా అని నువ్వు మాట్లాడుతుంటే అలాగే సపోర్ట్ కదా. కాదమ్మా, నువ్వు పెట్టుకోవడమే గొడవ మంచిది కాదు కదా, మళ్ళీ నేను వచ్చి పెట్టుకోవాలా అంటే నా మీద నీకు ప్రేమ లేదనుకుంటే దాని వచ్చి అరిసి క్యాకులేసి ఆ పెద్ద రచ్చ చేస్తే అప్పుడు మీరు అమ్మాయి చూసారా తర్వాత ఎంత మంచిగా నాకు సపోర్ట్ చేసేది. ఇగో స్త్రీల విషయాలు ఇట్లనే ఉంటాయి. అవి చాలా పొరపాటు, చాలా పొరపాటు, చాలా పొరపాటు. అసలు ముందు దేవుణ్ణి అడగాల్సింది ఆమె, అవునా? ఒక సైతాన్ వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు, ఇది 5వ విషయం 6వ విషయం రాసుకోండి. ప్రభువా, ఈ సైతాన్ వచ్చి తనతో ఇట్లా మాట్లాడుతూ ఉంది,
ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభువా? నువ్వేమో ఇలా చెప్పావు కదా, మరి ఇదేంటి ఇలా చెప్తుంది అని దేవుని ఒపీనియన్ తీసుకోవాల్సింది, దేవుని ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది. మీకు మీ భర్త చెప్పినా, ఎవరు చెప్పినా, ఏ విషయమైనా అది ఫస్ట్ మీరు ఎక్కడ తీసుకెళ్ళాలి? దేవుని దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభువా నా భర్త ఇలా చేయమంటున్నారు, లేకపోతే పక్కింటులా చేయమంటున్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఇలా చేయమంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రభువా అని ప్రభువుని ఫస్ట్ అడగాలి. ప్రభువుని ఫస్ట్ అడగాలి. అడిగి ప్రభువు దగ్గర నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ తీసుకొని అప్పుడు ఫార్వర్డ్ అవ్వాలి. కొన్నిసార్లు భర్త మనకు అందుబాటులో ఉండదు కదా, పని మీద బయటికి వెళ్ళిపోతారు కదా, మనకి ఎప్పుడు అందుబాటులో ఉండేది ఎవరు? దేవుడు కదా. ఆయన అడిగితే ఏదైనా చెప్తాడు, ఆయన అడిగితే ఏదైనా చెప్తాడు. అందుకే ఆయన సలహా మనం తీసుకోవాలి. ప్రతి దానికి, పిల్లల విషయంలోనైనా, భర్త విషయంలోనైనా, ఆర్థిక విషయాల్లోనైనా, ఏ విషయాల్లోనైనా మనం ఖచ్చితంగా భర్త యొక్క సలహాను తీసుకోవాలి. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తున్నా చూడండి. అవ్వకి ఎంతమంది లేదా? కయ్యేను ఇద్దరిని రాదండి. నువ్వు పిల్లలు పుట్టినప్పుడు పిల్లల గురించి పట్టించుకోవాలా లేదా? పెద్దోడు ఎట్టున్నాడు, చిన్నోడు ఎట్టున్నాడు, ఏం చేస్తారు, ఎలా పడుతుంటారు, వాళ్ళ మాట తీరేంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి అని ఆలోచించారా లేదా? పిల్లల ఆధ్యాత్మికమైన స్థితి అంచనా అయ్యారా లేదా? తెలిసిందా తెలియదా? మన పిల్ల ఏం చేస్తుంది, మన పిల్లగాడు ఎట్లా ఉన్నాడు, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది, బైబిల్ చదువుతున్నారా లేదా, ప్రార్థన చేస్తున్నారా లేదా, కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, ప్రేమించుకుంటున్నారా, ఎవరి క్యారెక్టర్ బెస్ట్గా ఉంది, ఎవరి క్యారెక్టర్ తక్కువగా ఉంది, పరిశీలన చేయాలా లేదా? ఉపయోగ కీర్తనలో ఏమున్నది? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టినట్టు. భర్తలా ఉంటున్నాడు, పిల్లలా ఉంటున్నాడు అంటే కేరింగ్. భర్త విషయమై, పిల్లల విషయమై కేర్ తీసుకోవాలి. ఏం కేర్ అది? మంచి భోజనం పెట్టే కేర్ అది. వాళ్ళని ఆధ్యాత్మికమైన నడిపింపుడు కూడా మనం వారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మంచి భోజనం, చికెన్ మటన్ పెడితేనే మంచి భోజనమా? మరి ఆత్మ సంబంధమైన భోజనం వద్దా? శారీరకమైన భోజనంతో పాటు మన కుటుంబానికి మనం ఆత్మ సంబంధమైన భోజనం కూడా వడ్డించే వారిగా ఉండాలి. స్త్రీ అంటే ఈ రోజున స్త్రీలకు ఏం తెలిసింది? చికెన్ వండాలి, మటన్ వండాలి, కూరగాయలు వండాలి, పెట్టాలి అంతే. ఇప్పుడు పొట్ల తిన్నారా లేదా? 10 మంది కలిగి కూడా ఉండదులేండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే శారీరకమైన ఆహారం వడ్డించడంతో పాటు ఆత్మ సంబంధమైన ఆహారం కూడా వారు తింటున్నారా లేదా అని మనం చూడాలి. వారికి అందించాలి, వారికి పెట్టాలి. అన్నం కూర ఉండడానికి చాలా కనీసం గంట పడతా లేదా? కుటుంబం కోసం శారీరకమైన ఆహారం సిద్ధపరచడానికి అంత టైం పడితే మరి ఆత్మ సంబంధమైన ఆహారం సిద్ధపరచడానికి ఇలా మార్పులు పెట్టుకోండి. మీకు చెప్తున్నాను, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు ఒక్క మాట అయినా నా భర్తకి దేవుడు మాట చెప్పాలి. ఈ రోజున ఒక్క మాట అయినా నా పిల్లలకి దేవుడు మాట చెప్పాలి. ప్రభుని అడగండి, ప్రభువా ఈరోజు ఏం మాట చెప్పమంటావు? పడుకునే మా ఆయన మంచి మాట చెప్పాలి, మీ విషయం నా పిల్లలకు కూడా ఒక మంచి మాట చెప్పాలి. ఏ మాట చెప్పమంటావు అడగండి దేవుడిని. దేవుడు ఆలోచన చెప్తాడు. పడుకునే లోపు భర్తకు ఒక మంచి మాట చెప్పాలి, పిల్లలకు కూడా మంచి మాట చెప్పాలి. మనం ఏం చేస్తాం తెలుసా? అన్నం పెడతాం, తిన్నారా లేదా చూసుకోవడం అంతే. శారీరకమైన ఆహారం పెడుతున్నాము కానీ ఆత్మ సంబంధమైన ఆహారం చాలా మంది తల్లులు, భార్యలు, భర్తలకి, పిల్లలకి ఇవ్వట్లేదు. ఉందా మీ దగ్గర? ఆత్మ సంబంధమైన ఆహారం ఉందా? శరీర సంబంధమైన ఆహారం భర్త తీసుకొచ్చి పెట్టేది, వండి పెట్టేది. కానీ ఆత్మ సంబంధమైన ఆహారం నీ దగ్గర ఉండాలి.
రోజు బైబిల్ చదువుతావు కదా, డైలీ బైబిల్ చదివినప్పుడు ఈ చదివిన దాంట్లో నుంచి నీకే మాట దేవుడు మాట్లాడుతున్నాడు, నీ భర్తకే మాట చెప్పమంటున్నాడు, నీ పిల్లలకే మాట చెప్పమంటున్నాడు, ఆ చదివిన దాంట్లో నువ్వు ఎదుర్కోవాలి. 2 అధ్యాయాలు చదివావా, 3 అధ్యాయాలు చదివావా, 1 అధ్యాయం చదివా బైబిల్, ఆ చదివిన అధ్యాయాల్లో నుంచి నీతో దేవుడు మాట్లాడుతున్న వాటి, నీ భర్తతో మాట్లాడుతున్న వాటి, నీ పిల్లలతో మాట్లాడుతున్న వాటితో నువ్వు డైరీలో రాసుకొని ఆ మాట లోపు నీ పిల్లలకి, నీ భర్తకి ఆ మాట నువ్వు చెప్పాలయ్యా. ఇదిగో వాక్యం చదువుతుంది, రోజు దేవుడి మాట నీకు చెప్పమన్నాడయ్యా అని చెప్పాలి. పిల్లలకు కూడా, అమ్మా ఇదిగో దేవుడి రోజు నీ వాక్యం చదువుతుంటే ఈ మాట నీకు చెప్పమన్నాడు తల్లి అని చెప్పాలి. ఎస్, అలా చేసుకుంటే, అలా ఆత్మసంబంధమైన ఆహారం వాళ్ళకి పెడితే వాళ్ళు పాడైపోతారా? పాడైపోతారు. కానీ చాలా మందికి శరీర సంబంధం ఉండే అంత ఆసక్తి ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టే దాంట్లో ఉండదు. దానివల్ల భర్త, పిల్లలు దేవుడి వాక్యానికి దూరం అయిపోతున్నారు. ఎప్పుడన్నా మీ భర్తని బైబిల్ చదువుకోయా బతిలాడారా? మీ పిల్లల్ని బైబిల్ చదువుకోని బతిలాడారా? రోజు బతిలాడ తప్పేంటి? గొడవ పెట్టుకోమనట్లేదు ఏంటి? బతిలాడా? ప్లీజ్ అయ్యా, దండం పెడతాయా, ఒక అధ్యాయం చదువయ్యా, ఒక వచనం చదువయ్యా, ఒక 5 వచనాలు చదువయ్యా, ఒక 5 వచనాలు చదువు. ఎక్కువ వద్దులే. మన పిల్లల్ని, మన భర్తని మనం బ్రతిలాడాలి. వాళ్ళకి దేవుని వాక్యం యొక్క రుచి మనం తెలియచేయాలి. ఎస్, నా మటు నేను చదువుకుంటున్నాగా అంటే సరిపోయిందా? అవ్వ పిల్లల గురించి కేర్ తీసుకోలేదు. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. కయ్యూని గురించి, ఏబేలు గురించి కేర్ తీసుకోలేదు ఆమె. అందుకే మొట్టమొదటి వ్యక్తి, తల్లి గర్భంలో నుంచి పుట్టిన మొట్టమొదటి వ్యక్తి అయిన కయ్యూను ఒక నరహంతకునిగా మారిపోయాడు. ద్వేషించేవాడిగా మారిపోయాడు. అన్నదమ్ములు ఎలా ఉంటారో బోధించలేకపోయింది అవ్వ. గుర్తుపెట్టుకోండి, పిల్లలకి బోధించేది, నేర్పించేది ఖచ్చితంగా తల్లులే. ఎందుకంటే భక్తులు అనేక రకాలైన పనుల మీద బయట తిరుగుతూ ఉంటారు. హౌస్ వైఫ్స్ అంటే కాదా? హౌస్ వైఫ్ లేదా భార్యనే కదా. మరి ఇంట్లో మీ పని ఏంటి? అంటుతో ఉండడం, బట్టలు కూడా అనడం కదా, ఇల్లు వాకి ఊడడం కదా, ఇదంతే మీ పని కాదు. కాదు, మీ పిల్లలకు మీరే టీచర్స్ అవ్వాలి, మీ పిల్లలకు మీరే పాస్టర్ అవ్వాలి, మీ పిల్లలకు మీరే సండే స్కూల్ టీచర్ అవ్వాలి. మీరు టైం మనసు పెట్టండి. ఇవన్నీ చేస్తే మీ టీవీ చూసే టైం ఉండదు. ఇవన్నీ చేస్తే మీకు సెల్ ఫోన్ చూసే టైం ఉండదు. సినిమాలు, సీరియల్ ఇంకా చూడతారు. లేచి వండుకోవడం, తినడం, కడుక్కోవడం, బట్టలు ఉతకడం, పిల్లలకు చెప్పడం, భర్తకి చెప్పడం, వాక్యం చదువుకోవడం, ఏం చెప్పాలో సిద్ధపడడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ చేస్తే టైం ఉంటుంది. చాలా మందికి ఏం చేయాలో అర్థం కాక టైం ఎంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఆయన సెల్ ఫోన్, టీవీ చూసుకుంటూ బతుకుతారు. భార్య అంటే అలా పిల్లల గురించిన శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకో పావుగంట ఉంది, పావుగంటలో ముగించేస్తాను. ఎన్ని విషయాలైనాయి? ఆ పిల్లల విషయంలో కేర్ తీసుకోలేదు. నో చిల్డ్రన్స్ కేర్. సరే, ఇంకో విషయం ఇంకా చాలా ఉన్నాయి. ఆమె ఒక్కదాని వల్ల ప్రపంచం మొత్తానికి సమస్య చేసింది. ఆమె చేసిన ఒక్క తప్పు వల్ల ఆమె సమస్యల్లో పడ్డమే కాదు, ఆమె కుటుంబం సమస్యల్లో పడ్డమే కాదు, ప్రపంచం మొత్తం సమస్యల వలయమైపోయింది. అందుకే చిత్రమే తెలుసా, ఆదామవ్వ అంటారా, అవ్వాదం అంటారా? ఆదామవ్వలు అంటారా, అవ్వాదం అంటారా? అవాదం ఎక్కువ పేరు ఉంటుంది. ఎక్కువ మంది అవాదమే అంటారు.
ఆదాము ఉండరు. అంతేనా? నేను విన్నదైతే జనరల్గా తప్పు చేసింది ఎవరయ్యా? అవ్వ. ఫస్ట్ ఎవరున్నారు? ఆవిడ. ఆమె తప్పు చేయడాన్ని బట్టి ప్రపంచం మొత్తం పాపంలో పడిపోయింది. ఆమె పాపం ఎక్కడ దాకా పులిమింది, ఎక్కడ దాకా అనిపించింది? పుట్టినోని కల్లా అనుకుంటూనే ఉంది. ఇంకో 20-30 సంవత్సరాలు పుట్టినా కూడా వానికి కూడా అవ పాపమే అంటుంది. అంటే ఆమె తప్పు అందరికీ ఆపాదించబడింది. ఆమె వల్ల అందరూ సమస్యల్లో పడిపోయారు. ఆమె వల్ల అందరూ పాడిపోయారు. ఆమె చేసిన తప్పు ప్రపంచాన్ని ఈ రోజున బాధిస్తూ ఉంది. అంత పెద్ద తప్పు చేసింది. మీరు అనుకుంటారు చిన్న తప్పేగా, ఇది పెద్ద తప్ప అనుకుంటారు. కానీ ఆ చిన్న తప్పే మిమ్మల్ని చాలా నష్టానికి తీసుకెళ్తుంది, మీ కుటుంబాన్ని చాలా నష్టానికి తీసుకెళ్తుంది. ఇంకా మిమ్మల్ని బట్టి చాలా మంది ఇబ్బంది పడతారు. నేను ఈరోజు దీనా గురించి చదివాను. లేయా యాకోబు కనిన దీనా అంటది. వినండి. ఒకే ఒక్క కూతురు, మిగతా వాళ్ళందరూ కుమారులు. ఆ దీనాకి ఏమైందో, ఆ ఊరు స్త్రీలను చూద్దామని అనిపించిందంట. చూసొద్దాం ఊరిలో ఉన్న స్త్రీలను చూసొద్దామని దీనా వెళ్ళిపోయిందంట ఊరిలోకి. గతం అక్కడ జరగదాని జరిగింది. ఆమె వల్ల తండ్రి, అన్నదమ్ములు, ఆ పట్టణం అంతా కూడా కత్తి వాళ్ళకి అర్థమైపోయారు. చాలా దారుణం చనిపోయింది. కొన్ని వేల మంది ప్రాణాలు పోయి దీనా చేసిన ఒక్క తప్పు. నిజమే, మీరు చేసే చిన్న తప్పు అవ్వచ్చు, పెద్ద తప్పు అవ్వచ్చు, దాని ప్రభావం చాలా మంది మీద ఉంటుంది. దాని ప్రభావం చాలా మంది మీద ఉంటుంది. మీరు అనుకోవచ్చు నాకు ఒక్కదానికే నష్టమైంది. కాదు, అస్సలు కాదు. నేను ఒకసారి చెప్పా, మీకు గుర్తుందో లేదో, ఒక మంచి పెంతుకోస్తు సంఘంలో ఒక స్త్రీ సడన్గా గుడి పని చేయడం మానేసిందంట. గుడి పని చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు దొంగతనం చేసింది. దొంగతనం చేసి కేసు అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కోర్టుకి వెళ్ళింది. ఈ విషయం పాస్టర్ గారికి తెలిసింది, సంఘం తెలిసింది, భర్తలు తెలిసింది, ఊర్లో వాళ్ళందరికీ తెలిసింది. అందరి పొరవ పోయిందా లేదా? సంఘం పొరవ పోయింది, పాస్టర్ గారి పొరవ పోయింది, ఇంకా అందరి పొరవ పోయింది. ఆమె ఒక్కటి చేసిన తప్పు వల్ల అందరి పొరవ పోయింది. అందరి పొరవ పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేసే ఒక్క తప్పు, చిన్న తప్పు, దాని ప్రభావం మన కుటుంబం మీదనే కాకుండా, మన యొక్క ఇరుగు పొరుగు వారి మీదనే కాకుండా అది చాలా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దయచేసి అవలాగా మనం ప్రపంచానికే సమస్యగా మారుతాం. అవలాగా ప్రపంచానికే సమస్యగా మనం మారామనుకోండి, దాని శిక్ష మనకి ఎప్పటికీ ఉంటుంది. ఇంకో విషయం చూడండి. ఇంకో విషయం ఏంటంటే బ్యాడ్ ఎగ్జాంపుల్. అవ్వ ప్రపంచానికి బ్యాడ్ ఎగ్జాంపుల్. ఎవరు మంచి ఉందా ఆలోచించండి. అవ్వ గురించి ఒక్క మంచి విషయం చెప్పండి నాకు. ఏమా ఒక్కటి చెప్పండి. అవ్వ దీంట్లో మంచిదని ఒక్క గుడ్ విషయం చెప్పండి. ఉందా? ఒక్కటైనా ఉందా? ఆలోచించండి. అవ్వ ఈ విషయంలో మంచిది అనేది ఒకటి చెప్పండి. ఉందా? ఎంత ఆలోచించినా ఒక్కరు కూడా దొరకట్లా. మీకు అంత దొరికిందా? అవ్వలో ఒక్క మంచి లక్షణం కూడా లేదు. అంత భయంకరంగా పెట్టండి. ఇది అసలు ప్రశ్న. ఇది మంచి అని చెప్పుకోవడానికి ఏ కోణంలో కూడా ఒక మంచి స్త్రీ కాదు, ఒక మంచి భార్య కాదు, ఒక మంచి తల్లి కూడా కాదు, ఒక మంచి దేవుని బిడ్డ కూడా కాదు. దేర్ ఇస్ నో గుడ్ ఇన్ హర్ లైఫ్. ఎంత భయంకరమైన విషయం.
చివరిగా మీకు మనం మాట్లాడాలి, ఇంత కవైపోతుంది, పరలోకంలో ఉందా నరకంలో ఉందా? నీ ఓటు ఎట్టేస్తారు? అవ నరకంలో ఉందా పరలోకంలో ఉందా అంటే మీరు ఏం చెప్తారు? ఆలోచిస్తున్నారండి. మీ మనసులో ఉన్న మాట పెట్టేస్తే నరకంలో ఉన్న పాస్టర్ గారు అంటారు, అంతే కదా అని చెప్పడానికి భయపడుతున్నారు. అంతే, దేవుని చిత్తం ఏమైనా మనకు తెలియదు. కానీ మన ఒపీనియన్ ఎట్లుంది? ఖచ్చితంగా ఏ మంచి లేదు కాబట్టి నరకానికి పోయి ఉంటుందేమో అని మనం అనుకుంటున్నాం. దేవుడు దాన్ని ఎలా డిసైడ్ చేస్తామో మనకు తెలియదు కదా. మరి మన పరిస్థితి ఏంటో మనం కూడా ఆలోచించాలి కదా. ఎవరైనా మీ గురించి ఫలానా గ్రేస్ సిస్టర్ పరలోకానికి పోయింది నరకానికి పోయింది అడిగితే ఏం చెప్తారు జనాలు? అమ్మల గురించి ఆలోచిస్తారా? అది మీ గురించి చెప్పండి. ఫలానా సిస్టర్ గారు పరలోకం వెళ్తారా నరకం వెళ్తారా అంటే జనాలు వెంటనే ఏమనాలి? ఖచ్చితంగా పరలోకం పోయి ఉంటుందండి అనేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి. ఆ పాస్టర్ గారు ఆలోచించాలండి. మరి అడిగిపోయిందో అన్నారంటే ఆలోచించాలని అర్థం ఏంటి? అంతే, గమ్యాన్ని చేరుకోలేకపోయింది. దేవుడు తన మీద ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ అన్ని తారుమారైపోయినాయి. దేవుడు తన మీద ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ అన్ని తారుమారైపోయినాయి. పరలోకంలో ఉందో లేదో మనకి గ్యారంటీ లేని పరిస్థితి. కాబట్టి దేవుని పిల్లలా దయచేసి ఆలోచించండి. దేవుని సన్నిధిలో స్త్రీలు, ముఖ్యంగా మన సంఘంలో ఉండే స్త్రీలు బెస్ట్ ఉమెన్గానే ఉండాలి. ఎన్ని విషయాలు వచ్చినాయి? 10 విషయాలు. ఇక్కడికి వచ్చి దేవుడు ప్రేరేపిస్తే రాసుకుంది, ఇంటికి వచ్చి రాసుకుంది కాదు, ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చింది కాదు. మా ఆవిడ వచ్చి తెచ్చిన తర్వాత గబగబా ఏం చెప్పాలనుకుంటున్నా అని రాసేసుకుంది. నేను వరుసగా మొదలు పెడదాం అనుకుంటున్నాను. ప్రతి నెల ఉంటుందిగా శ్రీలంకుడిగా ఈ అమ్మాయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ టైం ఉంటారు. అమ్మ తర్వాత స్త్రీలలో ఎవరున్నారు చెప్పుకోదగిన వారు, మంచైనా చెడైనా? ఆది కాడ నుంచి మొదలు పెడతాను కదా. ఇక నెక్స్ట్ ఎవరు ఉంటారో వాళ్ళ గురించి అలా ఇక నేను ఉన్నంతకాలం స్త్రీల గురించి మీకు చెప్పలేదు. స్త్రీలలో మంచి స్త్రీలు ఉన్నారు, చెడ్డ స్త్రీలు ఉన్నారు. చెడ్డ స్త్రీలాగా మనం ఉండకూడదు. మంచి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళలాగా మనం ఉండాలి. ఈ రోజున అవలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పాఠం ఒక మాట చెప్పండి. అవలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అవలాగైతే అంతేనా కదా? అదే పాఠం మనకి. అవలాగైతే మనం ఉంటుంది అంతే. ఆమెలా ఉండకపోతే చాలు మన బంధువులు వెళ్ళిపోతాం. అంత చక్కగా ఆమె జీవితం ఉంది. కాబట్టి ప్లీజ్ ఆలోచన చేయండి. మనం అవ్వలో ఉన్న లక్షణాలు, ఏం లక్షణాలు రాసుకున్నాం? మనం అన్ని చెడ్డ లక్షణాలు రాసుకుందండి. ఆ 10 లక్షణాల్లో మనలో ఏమైనా ఉన్నాయో అని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అవ గురించి ఏదో నవ్వుకుంటూ చెడ్డగా మాట్లాడుకుంటారు కాదు, కానీ ఆమెలో ఉన్న స్వభావం, ఆమెలో ఉన్న లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయేమో అని ఆలోచన చేసుకుని అట్లాంటి ఏమైనా ఉంటే త్వరగా వాటిని విడిచిపెట్టి మనం మారు మనసు పొందవలసిన అర్థమైందా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.